నమస్కారం, న్యూస్ విజన్ కు స్వాగతం. ముందుగా వార్తల్లోని ముఖ్యాంశాలు. ఆకాశంలో అరుదైన అద్భుతం, సూపర్ మూన్ రూపంలో ఆకాశం అందాల పండుగ సాక్షాత్కారం. జైపూర్ ఆసుపత్రిలో ఘోర అగ్ని ప్రమాదం, 6 రోగుల సజీవ దహనం. స్వచ్ఛాంధ్ర 2025 అవార్డుల ప్రదానం. రాష్ట్ర స్థాయిలో 69 అవార్డులు, జిల్లా స్థాయిలో 1257 అవార్డులు అందజేసిన సీఎం చంద్రబాబు నాయుడు. తిరుమల లడ్డు నెయ్యి కేసులో దర్యాప్తు వేగవంతం. త్వరలో ఏసీబీ కోర్టులో రెండో ఛార్జ్షీట్ దాఖలు. ప్రజా సమస్యల పరిష్కార వేదికకు పోటెత్తిన వినతులు, తక్షణ పరిష్కారానికి అధికారుల ఆదేశాలు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తమ్ముని నారా రామ్మూర్తి నాయుడు 11వ నెల విస్తరి కార్యక్రమంలో భాగంగా రేపు నారావారిపల్లెకు రానున్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తన తమ్ముడిని నారా రామ్మూర్తి నాయుడు 11వ నెల విస్తరి కార్యక్రమం నారావారిపల్లెలో జరగనున్న నేపథ్యంలో రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు కుటుంబ సమేతంగా నారావారిపల్లికి రానుండటంతో అధికార యంత్రాంగం అన్ని ఏర్పాట్లను పూర్తి చేసింది. రాష్ట్ర ముఖ్యమంత్రి పర్యటన నిమిత్తం అన్ని జాగ్రత్తలు తీసుకోవాలని నియోజకవర్గ ఎమ్మెల్యే పులివర్తి నాని జిల్లా అధికారులను ఆదేశించారు. దీనితో జిల్లా ఎస్పీ, జాయింట్ కలెక్టర్, అడిషనల్ ఎస్పీతో కలిసి భద్రతా ఏర్పాట్లను నిత్యం పరిశీలిస్తూ ఉన్నారు. ముఖ్యమంత్రి చేరుకోనున్న హెలీప్యాడ్తో సహా నారా రామ్మూర్తి నాయుడు ఘాట్ వద్ద జరగనున్న పనులను పరిశీలించి ఎమ్మెల్యే పలు సూచనలు చేశారు. నారావారిపల్లికి వచ్చే ప్రజలకు, అభిమానులకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా ట్రాఫిక్ అంతరాయం లేకుండా పార్టీ స్థలాలను ఏర్పాటు చేసినట్లు అధికారులు తెలిపారు. ఇదిలా ఉండగా రేపు రాష్ట్ర ముఖ్యమంత్రి 9:30 ఉండవల్లి నుండి రంగంపేట వద్ద ఏర్పాటు చేసిన హెలీప్యాడ్కు 11 గంటలకు చేరుకోనున్నారు. అక్కడి నుండి రోడ్ మార్గంలో 11:10 నారావారిపల్లికి చేరుకొని 11:30 తన సోదరుని ఘాట్ వద్ద కార్యక్రమాలలో పాల్గొననున్నారు. కార్యక్రమాల అనంతరం 1:30 నారావారిపల్లి నుండి రంగంపేటలోకి హెలికాడ్కు 1:45 చేరుకొని తిరిగి ఉండవల్లికి ప్రయాణమవుతారని అధికారులు వెల్లడించారు. తిరుపతిలోని శ్రీ వెంకటేశ్వర వ్యవసాయ యూనివర్సిటీలో బాంబు బెదిరింపు మెయిల్ కలకలం రేపింది. సీఎం చంద్రబాబు పర్యటన కోసం యూనివర్సిటీ పరిధిలో హెలికాప్టర్ దిగేందుకు గాను అధికారులు హెలీప్యాడ్ను ఏర్పాటు చేశారు. ఇవాళ ఆ హెలీప్యాడ్ వద్ద ఐఈడీ బాంబులు పెట్టినట్లుగా యూనివర్సిటీకి సంబంధించి అడ్మినిస్ట్రేషన్ విభాగానికి మెయిల్ వచ్చింది. దీంతో అప్రమత్తమైన వర్సిటీ సిబ్బంది హుటాహుటిన పోలీసులకు సమాచారం అందజేయగా వారు బాంబ్, డాగ్ స్క్వాడ్లతో స్పాట్కు చేరుకున్నారు. హెలీప్యాడ్ సమీపంలో ప్రతి ఇంచు విస్తృతంగా తనిఖీలు చేపడుతున్నారు. అనుమానం వచ్చిన ప్రతి వస్తువును యూనివర్సిటీకి దూరంగా తీసుకెళ్లి చెక్ చేస్తున్నారు. జనసేన అధినేత ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఈ నెలలో రాష్ట్ర వ్యాప్తంగా పర్యటనలకు సిద్ధమవుతున్నారు. పర్యటన షెడ్యూల్ రూపొందిస్తున్నారు. మొదటగా పార్వతీపురం, మన్యం జిల్లా కురుపాంలో పర్యటించనున్నారు పవన్ కళ్యాణ్.
ఇటీవల అక్కడి గురుకుల పాఠశాలలో విద్యార్థినులు అనారోగ్యంతో ఆసుపత్రి పాలవ్వడంతో ఆ పాఠశాల పరిస్థితులను స్వయంగా పరిశీలించనున్నారు. ఆ తర్వాత పిఠాపురం, ప్రకాశం, శ్రీ పొట్టి శ్రీరాములు, నెల్లూరు జిల్లాలో వరుస పర్యటనలు చేయనున్నారు. అలాగే రాజోలు నియోజకవర్గంలో పంచాయతీరాజ్ శాఖకు సంబంధించిన కార్యక్రమంలో కూడా పాల్గొననున్నారు. ఈ పర్యటనల తేదీలు త్వరలో ఖరారు కానున్నాయి. ప్రభుత్వ కార్యక్రమాల్లో పాల్గొన్న అనంతరం ఆ ప్రాంత జన సైనికులు, వీర మహిళలు, నాయకులతో భేటీ కానున్నారు. కాగా కురుపాం గురుకులంలో 2 విద్యార్థినుల మృతి చెందిన విషయం తెలిసిందే. మొదట అక్కడికే వెళ్లాలని పవన్ నిర్ణయించారు. అయితే విద్యార్థినుల మృతిపై నిన్న ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ స్పందించారు. కురుపాం గురుకుల పాఠశాలకు చెందిన 2 విద్యార్థినులు మృతి బాధాకరమన్నారు. కురుపాంలోని బాలికల గురుకులంలోని విద్యార్థినులు అనారోగ్యానికి గురైన విషయం తెలిసి బాధపడ్డానని ఓ ప్రకటనలో తెలిపారు. అక్కడ నెలకొన్న పరిస్థితిపై జిల్లా అధికారులు, వైద్యుల నుంచి వివరాలు తీసుకున్నట్లు తెలిపారు. తిరుమల శ్రీవారి లడ్డూ తయారీకి కల్తీ నెయ్యిని వినియోగించారనే అభియోగాలపై నమోదైన కేసులో దర్యాప్తు వేగవంతమైంది. సుప్రీంకోర్టు నియమించిన ప్రత్యేక దర్యాప్తు బృందం సిట్ సభ్యులు గుంటూరు రేంజ్ ఐజీ సర్వశ్రేష్ఠ త్రిపాఠి, సిబిఐ డీఐజీ మురళీ రాంబా తిరుపతి సిట్ కార్యాలయానికి చేరుకొని సిబిఐ డైరెక్టర్ నియమించిన కమిటీ సభ్యులతో భేటీ అయ్యారు. బృంద సభ్యుల్లో ఎవరెవరు ఏ విషయాలు దర్యాప్తు చేయాలో బాధ్యతలు అప్పగించారు. వచ్చే నెల 10వ తేదీలోపు నెల్లూరు ఏసీపీ కోర్టులో 2వ ఛార్జ్షీట్ దాఖలు చేసేలా దర్యాప్తు చేయాలని ఆదేశించినట్లు తెలుస్తుంది. ఆ మేరకు నిందితులు, సాక్షుల్లో కొందరికి నోటీసులు జారీ చేసి విచారణకు పిలిచేందుకు సిట్ అధికారులు సిద్ధమవుతున్నారు. ఇప్పటికే విచారణకు రావాల్సిందిగా టీటీడీ మాజీ చైర్మన్, రాజ్యసభ సభ్యుడు వైవి సుబ్బారెడ్డితో పాటు మాజీ పీఏ అప్పన్నకు నోటీసులు ఇచ్చారు. నెయ్యి సరఫరా చేసిన డైరీలు, వాటి నిర్వాహకులు, ముడి సరుకులు సమకూర్చిన వ్యాపారులతో పాటు డైరీ సిబ్బంది, టీటీడీ ఉద్యోగులు నాగేందర్, శేఖర్ పేర్లను మొదటి ఛార్జ్షీట్లో నిందితులుగా తెలిపింది. సుప్రీంకోర్టు ఇటీవలి ఆదేశాల నేపథ్యంలో అడ్డంకులు తొలగిపోవడంతో దర్యాప్తును అధికారులు వేగవంతం చేశారు. సుప్రీంకోర్టు ఆదేశాల నేపథ్యంలో అడ్డంకులు తొలగిపోవడంతో దర్యాప్తును అధికారులు వేగవంతం చేశారు. తమిళనాడు రాష్ట్రంలో వివాదాస్పద స్థలంలో శ్రీవారి ఆలయం నిర్మించాలనే తీర్మానం తప్పుపడుతూ G2 నిర్మాణ సంస్థ ఆధీనంలో ఉన్న స్థలంపై ఈడీ విచారణ కొనసాగుతున్నప్పటికీ శ్రీ వెంకటేశ్వర స్వామివారి ఆలయ నిర్మాణం చేయాలనే ఉద్దేశం పట్ల టీటీడీ మాజీ పాలక మండలి అధ్యక్షులు భూమన కరుణాకర్ రెడ్డి మండిపడ్డారు. గత 8వ నెల 2004న ఒక ఉత్తరం రాసింది. మేము మా G2లో దేవాలయ నిర్మాణానికి మీరు పర్మిషన్ ఇవ్వండి అని. ఒక రియల్ ఎస్టేట్ సంస్థలో టీటీడీ దేవాలయం కట్టబోతున్నది. ఇంతకంటే దారుణం మరొకటి లేదు. మళ్ళా టీటీడీ దేవాలయాన్ని కట్టడానికి సంబంధించినటువంటి అజెండా కూడా వస్తోంది. కోయంబత్తూరులో టీటీడీ టెంపుల్ కట్టమని చెప్పడానికి అది అజెండాలో వస్తున్నది. ఇక ఈ రకంగా ఒక రియల్ ఎస్టేట్ సంస్థ వాళ్ళు 900 ఎకరాలలో ఈ రియల్ ఎస్టేట్ని నడిపించడానికి వెంకటేశ్వర స్వామినే వాడుకోవాలన్నటువంటి భక్తిపరులం మేము అనేటువంటి ఎవరు భక్తిపరులు కాదండి. ఏ వ్యాపారస్తుడు భక్తిపరుడు కాదు, ఏ సామాన్యుడు భక్తిపరుడు కాదు, ఏ ఉద్యోగస్తుడు భక్తిపరుడు కాదు. ఈ G2 అనేటువంటి రియల్ ఎస్టేట్ సంస్థ తమాషా ఏంటంటే ఈ రియల్ ఎస్టేట్ సంస్థ ఈ 900 ఎకరాలకు సంబంధించి తమిళనాడు మాజీ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు అన్నామలై దీని మీద చాలా రగడ చేసి దీని మీద విచారణ జరిపించాలంటే ఈడీ విచారణ కూడా జరుగుతోంది ఆ స్థలం మీద. ఆ స్థలంలో టీటీడీ దేవాలయం కట్టాలా అన్నటువంటి ఆలోచన చేస్తున్నది టీటీడీ. తిరుమల తిరుపతి దేవస్థానంలో అపచారం జరుగుతోందని టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడు, టీటీడీ అదనపు ఈవో వెంకయ్య చౌదరి తండ్రి పెద్ద కర్మలో పాల్గొన్న సందర్భంగా భూమన కరుణాకర్ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై టీటీడీ బోర్డు సభ్యులు భానుప్రకాష్ రెడ్డి తీవ్రస్థాయిలో మండిపడ్డారు. వెంకయ్య చౌదరి గారు తండ్రి గారు మరణించిన తర్వాత నిన్న పెద్ద కర్మ కార్యక్రమంలో మా టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడు గారు అక్కడికి వెళ్ళిన సందర్భంలో వారికి కప్పినటువంటి వస్త్రం పట్ల, కట్టినటువంటి పరివేటం పట్ల
వారు మాట్లాడారు, అయ్యా కరుణాకర్ రెడ్డి గారు మీకేమైనా కళ్ళు కనపడట్లేదా? ధర్మారెడ్డి గారు వారి కుమారుడు చనిపోయిన తర్వాత టీటీడీ వేద పండితులు వారికి పరివెట్టం కట్టి ఆశీర్వదించింది మీకు తెలియదా? తెలిసి కూడా ఉద్దేశపూర్వకంగా బిఆర్ నాయుడు గారిని ఇబ్బంది పెట్టాలని చెప్పి ఆచార వ్యవహారాల పట్ల ఏదో జరిగిపోతుందని చెప్పి ఒక అసత్య అబద్ధ ప్రచారాన్ని మీరు భక్తుల్లోకి తీసుకుని వెళ్ళి అక్కడ పవిత్రత దెబ్బతీసే విధంగా మీరు వ్యవహరిస్తూ మమ్మల్ని మాట్లాడడం ఇది మంచిది కాదు. మీరు గతంలో గోసాల నుంచి గోవిందుడి వరకు ఇలాంటి అసత్య అబద్ధపు ప్రచారాన్నే మీరు భక్తుల్లోకి తీసుకుపోతున్నారు. ఇది మంచిది కాదు. కరుణాకర్ రెడ్డి గారు ఇకనైనా సరే మీరు మాటలు అదుపులో పెట్టుకోండి. ఏం జరిగిందో ఎప్పుడు జరిగిందో అంతా తెలుసు. ధర్మారెడ్డి గారి సమయంలో జరిగింది, అప్పుడు మీరు ఎందుకు మాట్లాడలేదు? ఈరోజు హిందూ ధర్మం ఆచారాలు వ్యవహారాలు అంటున్నారు కదా, ఆలయం లోపలే చేయాలి, రంగనాథ మండపం లోపలే చేయాలి, ఆ పరిపెట్టం అక్కడ పవిత్రం, అది కట్టకూడదు అంటున్నారే. ఆ రోజు ఎందుకు మాట్లాడలేదు? ఆ రోజు ఎందుకు మౌనంగా ఉన్నారు? తిరుమల తిరుపతి దేవస్థానం ఉన్నతాధికారులు ఇళ్లలో ఇలాంటి సందర్భాల్లో చేయొచ్చు అని చెప్పి ఈరోజు మాకు పూజారులు చెప్పారు. మీకు తెలిసి కూడా ఉద్దేశపూర్వకంగా టీటీడీ ప్రతిష్టతను దిగజార్చే విధంగా మీరు మాట్లాడుతున్నారు. ఇది మంచిది కాదు. వెదురుకుప్పం మండలం దేవలంపేట వద్ద అంబేద్కర్ విగ్రహానికి నిప్పంటించిన ఘటనపై మీడియా సమావేశం ఏర్పాటు చేసి ఘటనా వివరాలు వెల్లడించారు చిత్తూరు ఎస్పీ తుషార్ డూడి. ఆయన ఏం చెప్పారు, ఇది నేను చూస్తాను, మీరు ఇది ఎవరికి చెప్పవద్దు, ఇది ఎలా హ్యాండిల్ చేయాలి నాకు తెలుసు, నేను దాన్ని ఇది మీ షాప్ కాకుండా అంబేద్కర్ గారు విగ్రహం తగలపెట్టడం జరిగింది అది చెప్తాను. ప్లస్ ఆయనకి ఉన్న కొన్ని పర్సనల్ ఇష్యూస్ వల్ల కూడా కొంతమంది మీద స్పెషల్లీ ఒక సతీష్ ఆయన మీద ఎలిగేషన్ చేయడం జరిగింది. సో నేను ఇది అంతా చేస్తాను, ధర్నా చేస్తాను. తర్వాత నేను మీకు ఒక పక్కా షాప్, ఈ టెంపరీ షాప్ కాకుండా మార్కెట్ ఏరియాలో ఒక పక్కా షాప్ కూడా వచ్చేస్తుంది, నా సర్పంచ్ ఉన్న కాలంలోనే అది కూడా ఇన్షూర్ చేస్తాను చెప్పేసి ఆమెకి చెప్పడం జరిగింది. అది జరిగిన తర్వాత షీ డిడ్ నాట్ ఇన్ఫార్మ్ ఎనీబడి అబౌట్ ద ఇన్సిడెంట్. మాకు కూడా ఇన్వెస్టిగేషన్లో మేము ఇది అంత ఫ్యాక్ట్స్ గోవిందయ్యతో కూడా మాట్లాడడం జరిగింది. సో సేమ్ ఫ్యాక్ట్స్ ఆయన కూడా కన్ఫెస్ చేశారు. ఆయనకి ప్లస్ ఈ లేడీ మనీలాకి పరిచయం ఉంది. ఆయనకు 5 lakhs డబ్బు కూడా తీసుకున్నారు ఆమె దగ్గర నుండి. సో ఇవి అంతా కూడా కొంచెం ఈ ఇష్యూ పెద్దది అయితే కంపన్సేషన్ వస్తే ఆమెకి షాప్ కూడా వచ్చేస్తుంది. ప్లస్ దాన్ని ఈ ఇష్యూ ఒక స్టేట్ వైడ్ లేకపోతే నేషనల్ వైడ్ ఉంటే ఈ ఎవరెవరి మీద వాళ్ళ పేరు చెప్తారు, మా మీద కూడా ప్రెషర్ ఉంటుంది. ప్లస్ వాళ్ళకి కూడా అతని పర్సనల్ ఇష్యూ కూడా సార్ట్ అవుట్ అయిపోతుంది. తిరుపతి జిల్లాలో ప్రజా సమస్యల పరిష్కార వేదిక ద్వారా ప్రజల నుండి అందే ప్రతి అర్జీలకు నాణ్యతగా గడువులోపు పరిష్కారం చూపాలని జిల్లా కలెక్టర్ వెంకటేశ్వర్ తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రజా సమస్యల పరిష్కార వేదికకు అధిక ప్రాధాన్యత ఇస్తుందని, కార్యక్రమంలో వచ్చిన అర్జీలను నాణ్యతతో పరిష్కారం చూపాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎస్ వెంకటేశ్వర్ జిల్లా అధికారులను ఆదేశించారు. సోమవారం ఉదయం జిల్లా కలెక్టరేట్ నందు ఏర్పాటు చేసిన ప్రజా సమస్యల పరిష్కార వేదికలో జిల్లా కలెక్టరేట్ కార్యాలయమునకు మారుమూల ప్రాంతాల నుంచి వచ్చిన అర్జీదారులకు వేసవి దృష్ట్యా ఉదయం 10 గంటల నుండి మధ్యాహ్నం 2 గంటల వరకు నిర్వహించిన PGRS పరిష్కార వేదిక ఆవరణలో వారు కూర్చోటానికి వీలుగా కుర్చీలు, త్రాగునీటి సౌకర్యం వచ్చిన అర్జీదారులకు అందించి ఎటువంటి అసౌకర్యం కలగకుండా వారి యొక్క సమస్యలను సావధానంగా వింటూ అర్జీలు స్వీకరించారు. జిల్లాలోని డివిజన్, మండల స్థాయి వరకు ఆర్డీఓలు, తహసీల్దార్లు, ఎంపీడీఓలు తదితర అధికారులు వీడియో కాన్ఫరెన్స్ అనుసంధానంతో అర్జీదారుల సమస్యలపై అధికారులతో అక్కడికక్కడే వర్చువల్ విధానంలో మాట్లాడి పరిష్కారం చూపుతున్నారు. ఈ సందర్భంగా PGRS అర్జీలను నిర్దేశిత గడువులోపు పరిష్కరించాలని, పెండింగ్ అర్జీలను నిర్ణీత గడువులోగా అర్థవంతంగా పరిష్కరించాలని జిల్లా కలెక్టర్ అధికారులను ఆదేశించారు. ప్రజా సమస్యల పరిష్కార వేదికలో జాయింట్ కలెక్టర్ శుభం బన్సల్తో పాటు DRO నరసింహులు, డిప్యూటీ కలెక్టర్లు దేవేంద్రరెడ్డి, శివశంకర్ నాయక్, రోజ్మాండ్, సుధారాణి ప్రజల నుండి అర్జీలు స్వీకరించారు. అదేవిధంగా తిరుపతి జిల్లాలోని SC, ST విద్యార్థులను, వారి తల్లిదండ్రులను అసభ్య పదజాలాలతో మాట్లాడుతున్న సాంఘిక సంక్షేమ శాఖ సోషల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ DD విక్రమ్ కుమార్ రెడ్డిని వెంటనే సస్పెండ్ చేయాలని జిల్లా కలెక్టరేట్ కార్యాలయం ముందు నిరసన కార్యక్రమాన్ని బహుజన ఐక్య వేదిక ఆధ్వర్యంలో నిర్వహించారు. భారత రాజ్యాంగం బాబాసాహెబ్ డాక్టర్ అంబేద్కర్ రాసినటువంటి భారత రాజ్యాంగం మాకిచ్చిన హక్కుల్ని కాపాడుకునే విధంగా
మా గౌరవాన్ని కాపాడాల్సిన బాధ్యత ఈ జిల్లా ఉన్నతమైన అధికారులు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గారి దృష్టిలో ఉంది కాబట్టి వారు కూడా దీన్ని పరిశీలించి వెంటనే యుద్ధ ప్రాతిపదికన వెంటనే ఈ యొక్క విక్రమ్ కుమార్ రెడ్డిని తన పదవులోంచి సస్పెండ్ చేసి మా బిడ్డలకి మాకు న్యాయం చేయాలని కూడా మేము యొక్క పత్రికా ముఖంగా తెలియపరుచుకుంటున్నాం. ఇంతగాని జరగని పక్షంలో ఈ జిల్లా మొత్తం కూడా మేము ఉద్యమిస్తాం. నగరపాలక సంస్థ కార్యాలయంలో నిర్వహించిన ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదికకు 29 వినతులు వచ్చాయని డిప్యూటీ కమిషనర్ అమరయ్య తెలిపారు. తిరుపతి నగరపాలక సంస్థ కార్యాలయంలో డయల్ యువర్ కమిషనర్ ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక కార్యక్రమాలను నిర్వహించారు. ఈ కార్యక్రమంలో 22 మంది కార్యాలయంకు నేరుగా వచ్చి వినతులు సమర్పించగా 7 మంది ఫోన్ ద్వారా తమ సమస్యలు తెలిపారు. కాగా డిప్యూటీ మేయర్లు ముద్రనారాయణ, ఆర్సీ మునికృష్ణలు తమ వార్డులో సమస్యలను పరిష్కరించాలని కోరారు. గ్రాండ్ వరల్డ్ మార్గంలో చెత్త సేకరణ కేంద్రం ఏర్పాటు చేయడం వల్ల ఇబ్బందిగా ఉంది, తొలగించాలని, తాతయ్యగుంట గంగమ్మ ఆలయం మార్గంలో ప్రమాదంగా ఉన్న రావి చెట్టు తొలగించాలని, వర్షాలు వస్తే బైరాగపట్టడ భగత్ సింగ్ కాలనీ నీటిమయం అవుతోంది, పరిష్కరించాలని, యూడీసీ బ్లాక్ అవుతోంది, సరిచేయాలని, అసంపూర్తిగా ఉన్న మాస్టర్ ప్లాన్ రోడ్డు పూర్తి చేయాలని, శివజ్యోతి నగర్లో అనాధికారిక నిర్మాణాలు అడ్డుకోవాలని, రైల్వే కాలనీలో డ్రైనేజీ కాలువ మరమ్మతులు చేపట్టాలని కోరారు. ఆయా సమస్యలను అధికారులకు పంపామని త్వరగా పరిష్కరించాలని డిప్యూటీ అధికారులను ఆదేశించారు. కలియుగ ప్రత్యక్ష దైవం వెంకటేశ్వర స్వామిపై అనుచిత వ్యాఖ్యలు చేసిన అన్య మతస్థుడు బ్రహ్మకుమారి భక్తుడైనటువంటి టీటీడీ జేఈఓ వీరబ్రహ్మంను తిరుమల తిరుపతి దేవస్థానం విధుల నుంచి బహిష్కరించాలని కోరుతూ సనాతన ధర్మ పరిరక్షణ సమితి సభ్యులు టీటీడీ పరిపాలనా భవనం ముందు నిరసనను తెలియజేశారు. బ్రహ్మకుమారి అనే సంస్థ యొక్క వీరభక్తుడు మన జేఈఓ వీరబ్రహ్మం గారు గతంలో జేఈఓగా అపాయింట్మెంట్ కాకముందు బ్రహ్మకుమారి సంస్థకి వెళ్ళి అక్కడ బ్రహ్మకుమారి సంస్థ దగ్గర నేను బ్రహ్మకుమారి బ్రహ్మబాబా వీరభక్తుడిని అని చెబుతూ తిరుమల గుడి ఏదైతే ఉందో ఆ తిరుమల గుడి బ్రహ్మబాబా జ్ఞాపకార్థం అని చెప్పినటువంటి ఈ వీరబ్రహ్మంని ఎందుకు ఇంకా జైవుగా కొనసాగిస్తున్నారు? ఇతని యొక్క హిందూ వ్యతిరేక పనులు చాలా బాధాకరంగా ఉన్నాయి. హిందూ నాశనం కోసమే ఇతను పనిచేస్తున్నాడా అని తీవ్రంగా మేము ఖండిస్తున్నాం. ఈ ప్రభుత్వాన్ని మేము వేడుకుంటున్నాం, అయ్యా అన్య మతస్థుల్ని తిరుమల తిరుపతి నుంచి టీటీడీ నుంచి తొలగిస్తామని, అలాగే ఎక్కడైతే గుళ్ళు ఉన్నాయో వాటి నుంచి అన్య మతస్థులను తొలగిస్తామని చెబుతూనే దానికి అధికారిగా ఒక అన్య మతస్థుని అలాగే బ్రహ్మకుమారి డివోటీని మీరు నియమించడం చాలా బాధాకరం. భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ పిలుపునిచ్చిన ఆత్మ నిర్భర్ భారత్ను అందరూ పాటించి భారతదేశాన్ని బలోపేతం చేయాలని తిరుపతి ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేసిన పత్రికా విలేకరుల సమావేశంలో భారతీయ జనతా పార్టీ నాయకులు జల్లి మధుసూదన్ పిలుపునిచ్చారు. ఆత్మ నిర్భర్ భారత్ అంటే ఒక ఆర్థిక వ్యవస్థ మాత్రమే కాదు, బలపడాలి. దానికి యావత్ దేశంలో ఉన్న స్వదేశీ భావన కానీ, మన పని మీద కానీ, మన వస్తువుల మీద కానీ, మన దేశంలో ఉన్న ప్రతి అణువుని ఆత్మగౌరవంలో నిలబెట్టే విధంగా, జాతీయ గర్వాన్ని నిలబెట్టే విధంగా ఆయన ఆ రోజు సంకల్పించిన ఆత్మ నిర్భర భారత్ ఈరోజు దగ్గర దేశవ్యాప్తంగా అన్ని ప్రపంచ దేశాలు ఏవైతే సవాళ్ళు విసిరాయో వాటికి ప్రతిస్పందనగా తీసుకొచ్చినదే ఆత్మ నిర్భర భారత్. అదే కాకుండా మనకు తెలుసు, గతంలో 5-10 ఏళ్ళుగా చూస్తే ప్రతి దేశంలో ఉన్న ప్రతి గ్రామంలో కానీ, రాష్ట్రంలో ఉన్న ఒక విశిష్టత కానీ మన్ కీ బాత్ కార్యక్రమంలో ఆయన తీసుకుంటున్నటువంటి విషయాలు ఏవైతే ఉన్నాయో అన్ని రంగాలు, శ్రామిక రంగం కాడి నుంచి, వ్యవసాయ రంగం కాడి నుంచి, ఇండస్ట్రీస్ కాడి నుంచి, ఐటీ టెక్నాలజీ, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ కాడి నుంచి అన్ని రంగాలలో మనకున్న శక్తి, మనకున్న బలము, మనకున్న సంకల్పము, మనకున్న చేతి నైపుణ్యము, మనలో ఉన్న దృఢమైన ఒక పట్టుదలకి నిదర్శనంగా ఆయన తీసుకొచ్చినదే మన్ కీ బాత్లో చూపిస్తున్న ధైర్యాన్ని. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కురువ సంఘం 9 సంవత్సరాల పూర్తి చేసుకొని 10వ వార్షికోత్సవాన్ని విజయవాడలో ఘనంగా నిర్వహించనున్నట్లు సంఘం అధ్యక్షుడు జబ్బల శ్రీనివాసులు తిరుపతి ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేసిన పత్రికా విలేకరుల సమావేశంలో పోస్టర్ను ఆవిష్కరించారు. కులం మీద ఇది చేసిన అభిమానంతో ఆ అవకాశం అక్కడ వచ్చింది. గతంలో కానీ ప్రభుత్వాన్ని ఎన్నోసార్లు మేము అడిగినాం. ఇప్పుడున్న ప్రభుత్వం ఎన్డీఏ కూటమి కానీ మేము ఆనరబుల్ రిక్వెస్ట్ చేసుకుంటున్నాం. ఈ నెల 12వ తారీఖున ఆదివారం విజయవాడ తాడేపల్లిగూడెంలో ఆంధ్రప్రదేశ్ కురువ సంఘం
9 సంవత్సరాలు పూర్తి చేసుకున్నది. ఇది 10వ వార్షికోత్సవం మొదలవుతుంది. దానికి చాలా గొప్పగా ఏర్పాట్లు చేశాం. భారతదేశంలో నుంచి సౌత్ ఇండియా నుంచి 6 రాష్ట్రాలు, అదేవిధంగా ఉత్తర భారతదేశం నుంచి 6 రాష్ట్రాలు, దగ్గర 12 రాష్ట్రాల నుంచి డెలిగేట్స్ హాజరవుతున్నారు. శ్రీ వెంకటేశ్వర పశు వైద్య విద్యా కళాశాల ఈ నెల 8, 9 తేదీలలో పశు వైద్య విద్యార్థులకు జాతీయ అవగాహన సదస్సును నిర్వహించనున్నట్లు కళాశాల అసోసియేట్ డీన్ డాక్టర్ జగపతి రామయ్య తెలిపారు. 14 రాష్ట్రాల నుంచి ఈ కార్యక్రమానికి, ఈ కాన్ఫరెన్స్కి అటెండ్ అవ్వడానికి వస్తున్నారు. ఈ కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే అండర్ గ్రాడ్యుయేట్ అంటే ఫైనల్ ఇయర్ స్టూడెంట్స్ మరియు పోస్ట్ గ్రాడ్యుయేట్ అండ్ పిహెచ్డి స్టూడెంట్స్ వారి యొక్క క్లినికల్ ఎక్స్పోజర్ని ఈ కాన్ఫరెన్స్లో ప్రజెంట్ చేయడానికి ఒక మంచి ప్లాట్ఫామ్గా దీన్ని మేము ప్రొవైడ్ చేయడం జరిగింది. ఈ కాన్ఫరెన్స్లో మేము 14 సెషన్స్ ఉన్నాయి. ఈ 14 సెషన్స్కి మేము జడ్జెస్ని కూడా ఐడెంటిఫై చేసి ఉత్తమ పేపర్స్ ఎవరైతే ప్రజెంట్ చేశారో వాళ్ళకి 1, 2 ప్రథమ, ద్వితీయ, తృతీయ బహుమతులు కూడా ఇవ్వడం జరుగుతుంది. రైతులు దూర ప్రాంతాల నుంచి వస్తారు. వాళ్ళకి రైతులకి ఇక్కడ ఏంటంటే పశువులు పెట్టుకోవడానికి మాకు లార్జ్ యానిమల్ ఇన్పేషెంట్ వార్డు ఉన్నది. అదేవిధంగా స్మాల్ యానిమల్ కుక్కలు పిల్లులు పెట్టుకోవడానికి స్మాల్ యానిమల్ ఇన్పేషెంట్ వార్డు ఉన్నది. అదే కాకుండా పశువులు పడిపోతాయి రోడ్లో కానీ, ఒక కాలు కానీ, అటువంటి పశువులకి లేవదీసి ఒక శాస్త్రీయపరమైన పశు వైద్య విజ్ఞానాన్ని స్టూడెంట్లకు అందజేయటమే కాకుండా ఆ అనిమల్ పెయిన్ రిలీవ్ చేసి ఒక మనకేంటే రైతు సోదరులకు లాభదాయకంగా ముందుకెళ్ళడానికి ఈ శ్రీ పశువైద్య బోధన మరియు చికిత్స విభాగం శ్రీ వెంకటేశ్వర పశువైద్య విశ్వవిద్యాలయం వారు ఒక శాస్త్రీయపరంగా రైతు సోదరులకు ప్రతిరోజు, ప్రతి నెల, ప్రతి సంవత్సరం ఒక ఆధునిక పద్ధతిలో అందజేస్తున్నారు. స్వచ్ఛతలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని ప్రభుత్వ విప్ యార్లగడ్డ వెంకట్రావు, చిత్తూరు ఎమ్మెల్యే గురజాల జగన్మోహన్, పూతలపట్టు ఎమ్మెల్యే కలికిరి మురళీమోహన్ అన్నారు. స్వచ్ఛాంధ్ర స్వర్ణాంధ్ర కార్యక్రమంలో భాగంగా వచ్చిన అవార్డులను సోమవారం చిత్తూరు నాగయ్య కళాక్షేత్రంలో బహూకరించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ స్వచ్ఛాంధ్ర స్వర్ణాంధ్ర కార్యక్రమంలో ప్రతి ఒక్కరూ భాగస్వాములై రాష్ట్రాన్ని ప్రథమ స్థానంలో నిలవాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్, నగర మేయర్ ఆముద, ఉప మేయర్ రాజేష్ కుమార్ రెడ్డి, పలువురు అధికార ప్రతినిధులు పాల్గొన్నారు. ఇంకా కొంచెం డీటెయిల్గా చూస్తే ఈ సంవత్సరం జనవరి నుంచి కూడా చూస్తే ప్రతి నెల ఒక 2 రోజులు మనం శానిటేషన్ గురించి మాట్లాడుతున్నాము. 2 రోజులు శానిటేషన్ గురించి ప్రోగ్రామ్ చేస్తున్నాము. ఆనరబుల్ చీఫ్ మినిస్టర్, ఆనరబుల్ డిప్యూటీ చీఫ్ మినిస్టర్, పబ్లిక్ రిప్రజెంటేటివ్ కూడా ప్రతి కాన్స్టిట్యున్సీ విజిట్ చేస్తున్నారు. సో శానిటేషన్ గురించి అందరూ మాట్లాడాలి. మన ఊరు, మన మండల్, డిస్ట్రిక్ట్ శానిటేషన్ 6 స్థానంలో ఉండాలి. మీరందరినీ ఐడెంటిఫై చేసి ప్రతి క్లస్టర్కి ఒక రోజు ప్రోగ్రాం పెట్టుకుంటే ఈ స్వచ్ఛ భారత్, స్వచ్ఛ చిత్తూరుగా తయారు చేసే క్రమంలో మనం ప్రజలు కలిసి వాళ్ళు కూడా యాక్టివ్గా ఇంకా కొంచెం శానిటైజేషన్ పెరిగి చిత్తూరు బ్యూటిఫికేషన్ వస్తుంది. మరి నిన్న కొన్ని వర్షాల కారణంగా చాలా మంది సోషల్ మీడియాలో అప్లోడ్ చేస్తుంటారు. ఆంధ్రప్రదేశ్ ఇంటర్మీడియట్ విద్యా మండలి BIEAP ఏపీ ఇంటర్ మొదటి సంవత్సరం మరియు ద్వితీయ సంవత్సరం టైం టేబుల్ 2026ను విడుదల చేసినట్లు RIO రాజశేఖర్ రెడ్డి తెలిపారు. తిరుపతి ప్రాంతీయ ఇంటర్మీడియట్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో RIO రాజశేఖర్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ ఇటీవల ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఇంటర్మీడియట్ పరీక్షల యొక్క టైం టేబుల్ను విడుదల చేయడం జరిగిందని తెలిపారు. ఏపీ ఇంటర్మీడియట్ పరీక్షలు ఫిబ్రవరి 23 నుంచి మార్చి 24, 2026 వరకు నిర్వహించబడతాయని, విద్యార్థులు అందరూ శ్రద్ధగా చదివి మంచి మార్కులను తీసుకువచ్చే దిశగా కృషి చేయాలని, ఈ విద్యా సంవత్సరాన్ని రాష్ట్రంలో ప్రథమ స్థానంలో నిలిపేందుకు ప్రతి ఒక్కరూ శ్రమించాలని పిలుపునిచ్చారు. పరీక్షలు జరిగే సమయంలో ఎటువంటి ఇబ్బందులు జరగకుండా కేంద్రాల వద్ద త్రాగునీరు సదుపాయం, సీసీ కెమెరాలు, విద్యుత్ శాఖతో మాట్లాడి నిరంతరం విద్యుత్ అందించేలా చర్యలు చేపడుతున్నట్లు తెలిపారు. పరీక్షలలో ఉత్తీర్ణులు కావాలని, ముఖ్యంగా తల్లిదండ్రులు విద్యార్థులకు తగిన సూచనలు ఇచ్చి ఇంటి వద్ద చదువుకునే విధంగా ప్రత్యేక చర్యలు చేపట్టాలని కోరారు. విద్యార్థులకు ఏ విధమైనటువంటి అసౌకర్యం లేకుండా ఉండే విధంగా పకడ్బందీగా
పోయిన విద్యా సంవత్సరం కంటే ఈ సంవత్సరం ఇంకా పకడ్బందీగా జరపడానికి ఏర్పాట్లు ఇప్పటి నుంచే మొదలుపెట్టడం జరిగింది. ఇప్పటికే దాదాపు 70% సిలబస్ కంప్లీట్ అయిపోయింది. నవంబర్ లోప పూర్తి సిలబస్ కంప్లీట్ చేసి డిసెంబర్లోనే ప్రీ ఫైనల్ ఎగ్జామినేషన్స్ మొదలు పెడుతున్నాం. గత సంవత్సరం కంటే ప్రభుత్వ కళాశాలలో ఈ సంవత్సరం ఉత్తీర్ణత పెంచేందుకు అదనంగా ప్రతిరోజు 4 నుంచి 5 వరకు స్టడీ అవర్స్ పెట్టి విద్యార్థులను, వెనకబడిన విద్యార్థులకు ప్రత్యేక క్లాసులు, ప్రత్యేక కోర్సులు ఇచ్చి చదివించడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయి. గత విద్యా సంవత్సరం కంటే ఈ సంవత్సరం ఇంకా ఉత్తీర్ణత శాతాన్ని పెంచేందుకు, అలాగే రాష్ట్రంలో మొదటి స్థానాన్ని నిలవడానికి ప్రయత్నాలు చేస్తున్నాం గవర్నమెంట్ కాలేజెస్లో. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ సంక్షేమ హాస్టల్లో విద్యార్థులకు కనీస మౌలిక వసతులు కల్పించడంలో కూటమి ప్రభుత్వం వైఫల్యం చెందిందని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు తలారి రాజేంద్ర మండిపడ్డారు. కొత్త సాంబారు, నీళ్ళ సాంబారు వేస్తున్నారు. సరిగా ఆహారం, ఫుడ్ కూడా బాగా ముద్దల ఫుడ్గా ఉంది. దాంట్లో కూడా కలుషితంగా ఒక చిన్న పురుగులు కూడా కనబడుతున్నాయి. ఇలాంటి పరిస్థితి ఉంది. ఈ ఎస్సీ, ఎస్టీ, బీసీ హాస్టల్లో ప్రభుత్వం ఎందుకు పక్షపాత వైఖరి కనపరుస్తుందో ఒకసారి ఆలోచించండి. వీళ్ళు రేపటి భావితర భవిష్యత్తులు, మంచి జ్ఞానం కలిగిన వారు. ప్రతి ఒక్కరు ప్రభుత్వంలో ఊరికే ఫైళ్ళు సంతకాలు చేసి మీకు అది ఇస్తున్నాం, ఇది ఇస్తున్నామని ఫైళ్ళకే పరిమితం కాకుండా వాళ్ళని దాని ఆచరణలో పెట్టే విధంగా మీరు చేయవాలని మేము డిమాండ్ చేస్తున్నాము. హాస్టల్లో పిల్లలతో మాట్లాడాలంటే కలెక్టర్ అనుమతి తీసుకోవాలనేసి పోలీసులు కూడా అడ్డుకోవడం జరిగింది. హాస్టల్కి కూడా బేగాలేసి మమ్మల్ని హాస్టల్ లోపల కూడా పానీయకుండా అడ్డుకోవడం జరిగింది. అందువలన సోషల్ వెల్ఫేర్ ఆఫీసర్కి వినతి పత్రం ఇవ్వడం జరిగింది. తదుపరి ఎలాంటి కంప్లైంట్ లేకుండా వారికి బాత్రూమ్లు క్లీన్గా చేసి వారికి సబ్బులు, మెనూ ప్రకారం గుడ్డు, చికెన్, మంచి ప్రోటీన్లు ఉన్నటువంటి అన్నం వడ్డించాల్సిందిగా మేము వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున డిమాండ్ చేస్తాం. జీవనాధారం కోల్పోయామని వికలాంగుడు స్ట్రెచర్ పైన తిరుపతి జిల్లా కలెక్టరేట్కు విచ్చేసి జాయింట్ కలెక్టర్ శుభం బన్సాల్కు వినతి పత్రాన్ని అందజేశారు. నారాయణవనం మండలం సుబ్బనాయుడు కండ్రికకు చెందిన లక్ష్మయ్య వయసు 25 సంవత్సరాలు 2023 జనవరిలో కూలీ పనిలో ప్రమాదానికి గురై వెన్నుముక్క విరగడంతో మంచానికే పరిమితమయ్యాడు. జీవనాధారం లేక ఇబ్బందులు పడుతున్న తనకు వికలాంగ పెన్షన్ మంజూరు చేయాలని స్ట్రక్చర్పై వచ్చి సోమవారం కలెక్టరేట్లోని ప్రజా సమస్యల పరిష్కార వేదికలో జాయింట్ కలెక్టర్ శుభం బన్సాల్కు వినతి పత్రం అందజేశాడు. 3 సంవత్సరాలుగా అధికారులు చుట్టూ తిరిగినా పెన్షన్ మంజూరు కాలేదని బాధితుడు తల్లి రేణుక వేదన వ్యక్తం చేశారు. కూలీ పని తప్ప కుటుంబానికి వేరే ఆదాయం లేదని, కొడుకును చూసుకోవడానికే ఇంటికే పరిమితమయ్యానని, జీవనాధారం లేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని ఆమె కన్నీటి పర్యంతమయ్యారు. కూలీ పనికి పోయి భవనం నుండి పడి తమ కొడుకు ఈ దుస్థితిలో ఉన్నాడని, ఆ భవన యజమాని సహాయం చేస్తానని చెప్పి తమ కుటుంబంతో సంతకాలు తీసుకొని తరువాత చేతులెత్తేశారని, ఎవరికి చెప్పుకోవాలో అర్థం కాక తమ బిడ్డ సహచరుల సలహా మేరకు కలెక్టర్ దృష్టికి తీసుకొచ్చారని వాపోయారు. అతను నడుము ఇరిగిపోవడం జరిగింది. స్పైనల్ కార్డు పూర్తిగా ధ్వంసమయ్యి అతను నడవలేని పరిస్థితుల్లో ఉన్నాడు. బెడ్కే పరిమితమై ఉన్నాడు 3 సంవత్సరాలుగా. గత 3 సంవత్సరాలుగా వాళ్ళ అమ్మ కానివ్వండి, అతను తండ్రి లేడు. గత 3 సంవత్సరాలుగా ఈ ప్రభుత్వ కార్యాలయాలు చుట్టూ తిరిగినా అతనికి పెన్షన్ అనేది రాలేదు. దయచేసి ఇప్పటికైనా ప్రభుత్వ అధికారులు దీనిపైన దృష్టి ఉంచి ఇతనికి పెన్షన్ ఇప్పించవలసిందిగా కోరుతున్నాము. జాతీయ తపాలా వారోత్సవాలలో భాగంగా ఆధార్ నమోదు క్యాంపులు నిర్వహిస్తున్నట్లు సీనియర్ సూపరింటెండెంట్ ఆఫ్ పోస్ట్ ఆఫీస్ మేజర్ సైదా తన్వీర్ తెలిపారు. తిరుపతి ప్రధాన తపాలా కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో సీనియర్ సూపరింటెండెంట్ ఆఫ్ పోస్ట్ ఆఫీస్ మేజర్ సైదా తన్వీర్ మీడియాతో మాట్లాడుతూ అక్టోబర్ 6 నుంచి 10వ తేదీ వరకు జాతీయ తపాలా వారోత్సవాలు మరియు అక్టోబర్ 8 నుండి 14 వరకు ఆధార్ నమోదు క్యాంపులు తిరుపతి పోస్టల్ డివిజన్ పరిధిలో నిర్వహిస్తున్నట్లు ఆమె తెలిపారు. అవసరమైన ప్రతి ఒక్కరూ ఈ క్యాంపులను సద్వినియోగం చేసుకోవాలని పిలుపునిచ్చారు. సో పబ్లిక్కి పోస్టల్ డిపార్ట్మెంట్ పబ్లిక్ లోపలికి తీసుకెళ్లడానికి, పబ్లిక్ను పోస్టల్ డిపార్ట్మెంట్ గురించి అవేర్నెస్ క్రియేట్ చేయడానికి మనం ఒక్కొక్క రోజు ఒక్కొక్క ప్రోగ్రామ్ ప్లాన్ చేశాము.
6th అక్టోబర్న మనము టెక్నాలజీ గురించి పోస్టల్ డిపార్ట్మెంట్లో ఇప్పుడు కొత్తగా IT 2.0 కానివ్వండి, ఇప్పుడు రానున్న అన్ని టెక్నాలజీస్ ఏవైతే కొత్తవి మనం ఇంట్రొడ్యూస్ చేశామో ఆ టెక్నాలజీస్ గురించి అంతా ఒక వీడియో తయారు చేసి మన పోస్ట్మెన్లకు పబ్లిక్కు వీఆర్ కమ్యూనికేటింగ్ ద న్యూ టెక్నాలజీ దట్ ఈస్ ఇంట్రొడ్యూస్డ్ ఇన్ టు ద డిపార్ట్మెంట్. ఇందులో మెయిన్గా ఇప్పుడు డెలివరీ అనేది OTP బేస్డ్ డెలివరీ ఒకటి చేస్తున్నాము. దెన్ ప్రూఫ్ ఆఫ్ డెలివరీ డిజిటల్ సిగ్నేచర్ ద్వారా కస్టమర్ ఇవ్వచ్చు. దెన్ క్లిక్ అండ్ బుక్ సర్వీస్ అన్న దాంట్లో కస్టమర్ తన ఇంటి నుంచే తనకు కావాల్సిన పోస్ట్ ఆఫీస్కి ఎక్కడి నుంచే తన బుక్ చేయాలని అనుకుంటాడో అక్కడి నుంచి తను స్వయంగా తన ఇంటి నుంచి తన సిస్టంలో నుంచి బుక్ చేసుకోవచ్చు. విద్యుత్ ఉద్యోగులకు కారుణ్య నియామకాల్లో ఉమ్మడి చిత్తూరు జిల్లాలో న్యాయం జరగలేదని ఎదురు చూస్తున్న మరణించిన ఎలక్ట్రిక్ కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ అసోసియేషన్ నాయకులు ధ్వజమెత్తారు. సోమవారం చిత్తూరు జిల్లా కలెక్టర్ కార్యాలయం ఎదుట బాధితులు మీడియాతో మాట్లాడారు. ఉమ్మడి చిత్తూరు జిల్లాలో కుటుంబ సభ్యులు మరణిస్తే వారి కుటుంబంలో ఒకరికి ఉద్యోగం ఇవ్వాలని జీవో ఉన్నప్పటికీ ఏళ్లు గడుస్తున్నా ఉద్యోగం ఇవ్వలేదని ఆవేదన వ్యక్తం చేశారు. దీంతో విద్యుత్ ఉద్యోగుల కుటుంబాలకు ఇప్పటికీ న్యాయం జరగలేదు. పుత్తూరు, నాగలాపురం, ఐరాల, సోమల, మహాదేవ మంగళం పరిధిలో అనేక కుటుంబాలు కారుణ్య నియామకాల కోసం వేచి చూస్తున్నప్పటికీ అధికారులు అన్స్కిల్ నియామకాలను అర్హులైన మృతుల కుటుంబ సభ్యులకు ఇవ్వకుండా ప్రజాప్రతినిధుల ముసుగులో ఇతరులకు ఉద్యోగాలు కేటాయించడం తీవ్రంగా ఖండనీయమని 3045 ఆంధ్రప్రదేశ్ ఎలక్ట్రిసిటీ కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ అసోసియేషన్ పేర్కొంది. తాజాగా 220 kV సబ్స్టేషన్ చిత్తూరులో జరిగిన నియామకం కూడా ఈ తరహా అన్యాయానికి నిదర్శనమని అసోసియేషన్ తెలిపింది. కారుణ్య నియామకాల కోసం ఏళ్లుగా ఎదురు చూస్తున్న కార్మికుల కుటుంబాలను పక్కనబెట్టి రాజకీయ ఒత్తిడితో అనర్హులను నియమించడం అసహనీయమని అసోసియేషన్ ఘాటుగా విమర్శించింది. మృతుల కుటుంబాలకు తక్షణమే కారుణ్య నియామకాలు మంజూరు చేసి పెండింగ్ కేసులను పరిష్కరించాలని రాష్ట్ర ప్రభుత్వం మరియు విద్యుత్ యాజమాన్యం తక్షణ చర్యలు తీసుకోవాలని 3045 అసోసియేషన్ డిమాండ్ చేసింది. చనిపోయిన కుటుంబానికి ఉద్యోగం ఇవ్వకుండా బయట ఉన్నటువంటి వ్యక్తులు ఈ డిపార్ట్మెంట్లోకి రావడం మేము స్వాగతిస్తున్నాం. కానీ మొదట చనిపోయిన కుటుంబానికి విలువ ఇవ్వమని చెప్పి 17 సంవత్సరాలుగా పనిచేసి ఈరోజు చనిపోయిన తర్వాత ఆ కుటుంబాన్ని నడి రోడ్లో వదిలేసి గౌరవనీయులు మీ పేరు చెడగొడుతున్నారు సార్. కాంట్రాక్టర్ గారు ఏమన్నాడు, నాకు ఎమ్మెల్యే గారు లెటర్ పంపించారు, దాని ద్వారా ఫిలప్ చేశారు. గౌరవనీయులు డిపార్ట్మెంట్ కూడా అలాగే చెప్తాను సార్. ఎమ్మెల్యే గారు PA గారు ఫోన్ చేశారు, ఎన్నిసార్లు ఫోన్ చేశారో తెలియదు, మాకు ఆ పోస్ట్ ఫిలప్ చేయండి అంటున్నారు. నేను గౌరవ డిపార్ట్మెంట్ కూడా అడుగుతున్నా, సార్ మీరు చనిపోయిన కుటుంబానికి ఉద్యోగం ఇవ్వాలి అని చెప్పి మీరు గౌరవ ఎమ్మెల్యే గారికి చెప్పారా అని అడుగుతున్నా. తిరుపతి బులియన్ గోల్డ్ జ్యువెలరీ అండ్ సిల్వర్ మర్చెంట్స్ అసోసియేషన్ సమాచారం మేరకు తిరుపతి లోకల్ మార్కెట్లో బంగారం వెండి ధరలు ఇలా ఉంటాయి. 24 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర 1,23,000 రూపాయలు. 22 క్యారెట్ల బంగారం 1 గ్రాము ధర 11,099 రూపాయలు. వెండి 1 కేజీ ధర 1,56,900 రూపాయలు. రీటైల్ వెండి 1 గ్రాము ధర 160 రూపాయల 90 పైసలుగా ఉంటుంది. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ఆకాశంలో అరుదైన అద్భుతం, సూపర్ మూన్ రూపంలో ఆకాశం అందాల పండుగ సాక్షాత్కారం. జైపూర్ ఆసుపత్రిలో ఘోర అగ్ని ప్రమాదం, 6 రోగుల సజీవ దహనం. స్వచ్ఛాంధ్ర 2025 అవార్డుల ప్రదానం. రాష్ట్ర స్థాయిలో 69 అవార్డులు, జిల్లా స్థాయిలో 1257 అవార్డులు అందజేసిన సీఎం చంద్రబాబు నాయుడు. తిరుమల లడ్డు నెయ్యి కేసులో దర్యాప్తు వేగవంతం, త్వరలో ఏసీబీ కోర్టులో 2వ ఛార్జ్షీట్ దాఖలు. ప్రజా సమస్యల పరిష్కార వేదికకు పోటెత్తిన వినతులు, తక్షణ పరిష్కారానికి అధికారుల ఆదేశాలు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. సమగ్ర సమాచారంతో మళ్ళీ న్యూస్ విజన్లో కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.